పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. డొనాల్డ్ ట్రంప్ కి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. భారత్ పాక్ యుద్ధం నేనే ఆపానని చెప్పి పదే పదే చెప్పాడు ట్రంప్. అమెరికా ప్రమేయం ఏమీ లేదని చెప్పేశారు మోదీ. నేరుగా ట్రంప్ కే ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ తో సరిగ్గా 35 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారు. పాకిస్తాన్ కోరటం వల్లే సీజ్ ఫైర్ కి అంగీకరించాం తప్ప ఎవరి ప్రమేయం లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం లేదు, ఇక ముందు కూడా ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. నేరుగా ట్రంప్కే ఫోన్ చేసి మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయొద్దు అంటూ హెచ్చరిక పాస్ చేసినటువంటి పరిస్థితుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ పదే పదే చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్కి ప్రధాని మోదీ చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుంది. పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పుకోవడం సరిగా లేదు. ట్రంప్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారత్ పాకిస్తాన్ మధ్య మీరు జోక్యం చేసుకోవద్దు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు, మీరు పెట్టిన ట్వీట్లు ఏం బాలేదు, అసలు పద్ధతిగా లేదు, మీ తీరు మార్చుకోవాలంటూ చాలా స్వీట్గా ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుంది. G7 దేశాల సదస్సుకు కెనడా వెళ్ళి ప్రధాని నేరుగా ట్రంప్తో భేటీ కావాల్సి ఉంది. కానీ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముందుగానే ట్రంప్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు చర్చించారు. పదే పదే యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పడం సరికాదంటూ అన్నారు. ఇదే విషయానికి సంబంధించి కొంత లోతుగా మనం ఈ ఫోన్ కాన్వర్జేషన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి లైవ్లో ఎడిటర్ తిరుమల్ జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. తిరుమల్, ఈ ఫోన్ కాన్వర్జేషన్ ఏ విధంగా చూడాలి? 35 నిమిషాల పాటు ప్రధాని మోదీ ట్రంప్ మధ్య ఈ సంభాషణ సాగింది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన దానికి చాలా గట్టిగానే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినటువంటి సమాచారం మనకు వస్తుంది. దీన్ని ఎట్లా అర్థం? అంటే మొత్తానికి భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మేమే ఆపాం యుద్ధాన్ని అని ట్రంప్ పదే పదే చెప్పుకోవడం పట్ల మొత్తం భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఒకసారిగా కుదేలైనట్టుగా అయిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే భారత పౌరుల్లో కూడా కాస్త నిరాశ నిస్పృహ పెరిగింది. అంటే ప్రధాని మోదీ ట్రంప్ చెప్పిన మాటలు విన్నారా అనే చర్చ ఒకటి జనంలో కూడా లోతుగా వెళ్ళింది. అంతేకాదు ప్రతిపక్షాలు కూడా మోదీని పదే పదే టార్గెట్ చేస్తూ ట్రంప్ చెప్పడం వల్ల యుద్ధం ఆగిందా, ట్రంప్ మాట విన్నారా ప్రధాని మోదీ అనే చర్చ మొదలైంది. ప్రతిపక్షాలు కూడా పదే పదే ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా స్పష్టంగా చాలా ప్రపంచ వేదికలపైన చాలాసార్లు పదే పదే చెప్తూ వస్తున్నారు, పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని నేనే ఆపాను, వాణిజ్య ట్రేడ్ వార్నింగ్ ఇచ్చాను, 2 దేశాలతో ఒప్పందాలు నిలుపుదల చేస్తారు మీరు యుద్ధం ఆపకపోతే, అందుకే నాకు భయపడి 2 దేశాలు యుద్ధాన్ని ఆపేశాయని ట్రంప్ పదే పదే చెప్తూ వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపైన మొత్తం భారత పౌరులు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్న ఉద్రిక్తతలు వేరు. పాకిస్తాన్ భారతదేశంలో మత ఛాందసవాదాన్ని రెచ్చగొడుతున్నాయి, ఉన్మాదాన్ని రెచ్చగొడుతుంది, భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కారణమవుతుంది, భారతదేశంలో విధ్వంసం సృష్టిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దాడి ఒక్కసారిగా భారత ప్రజల్లో తీవ్ర ఆవేదనని, బాధని, కన్నీళ్ళని మిగిల్చింది. ఇటువంటి సమయంలో భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పి తీరుతుంది. ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసి తీరుతుంది. ఎందుకంటే పాకిస్తానే భారత్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. అందుకే ఆపరేషన్ సింధూర్లో మే 6వ తేదీ రాత్రి 9 చోట్ల పాకిస్తాన్లో మెరుపు దాడులు చేసింది, ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత పరస్పర యుద్ధంలో కూడా పాకిస్తాన్లోని వైమానిక శిబిరాల్ని, ఎయిర్ బేసుల్ని కూడా 11 చోట్ల ధ్వంసం చేసింది. ఇదంతా భారత్ శక్తి సామర్థ్యాలకు సంబంధించిన విషయం. భారత్ దగ్గర ఉన్న బ్రహ్మోస్ క్షిపణి తన తడాక ఏంటో చూపించింది. ప్రపంచం మొత్తం ఆఖరికి అమెరికాలో ఉన్న యుద్ధ నిపుణులు కూడా చెప్పారు, బ్రహ్మోస్ చాలా శక్తివంతంగా బలంగా పనిచేసింది. నిజానికి భారత్ తాకిడిని తట్టుకోలేకపోయింది పాకిస్తాన్, భరించలేకపోయింది పాకిస్తాన్. భారత్ ఇచ్చిన సాంక్షన్స్ అంటే సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం కావచ్చు, ఇండియా పాకిస్తాన్ మధ్య వీసాలు రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్కి సంబంధించిన రాయబార కార్యాలయంలో ఉద్యోగుల్ని తగ్గించడంతో పాటు భారత గగనస్థలంలోకి పాకిస్తాన్ విమానాల రాకపోకల్ని, చాలా అనేక ఆంక్షల్ని, వ్యాపార లావాదేవీలతో సహా మొత్తం సంబంధాలన్నీ పూర్తిగా తెగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ నేను ఆపాను యుద్ధాన్ని, నేనే ఆపాను అడక్కపోయినా చెప్తున్నాడు ట్రంప్. అడక్కపోయినా
ఎవరు ఏదైనా వేదిక దొరికితే చాలు నేనే ఆపాను. భారత్ పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్నింగ్స్ నేనే ఆపాను, రెండు పెద్ద అనుదేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపంటూ తొడలు కొడుతున్నాడు, జబ్బలు జరుస్తూ వస్తున్నాడు. ఇది భారత ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి, మనం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే చాలా స్పష్టంగా యుద్ధం తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశిస్తూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏదైతే పాకిస్తాన్ ఇండియా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందో ఇందులో ఎటువంటి వాణిజ్యానికి చోటు లేదు అని చెప్పారు. 3 మాటలు చాలా స్పష్టంగా చెప్పారు. రక్తం నీళ్లు కలిసి పారవు, అట్లాగే యుద్ధం నిలుపుదల వెనుక పాకిస్తాన్తో ఎటువంటి ట్రేడ్ లేదు, ట్రేడ్ వ్యాఖ్యలు కానీ ట్రేడ్ ఒప్పందాలు కానీ లేవు. మూడోది వచ్చేసి పాకిస్తాన్తో చర్చించేదంటే కేవలం పీఓకే ఉగ్రవాదం పైన మాత్రమే చర్చిస్తామని చెప్పారు. భారత్ ఇప్పటికి కూడా ఈ మాటలకు కట్టుబడింది. ట్రంప్ ఏం చేస్తున్నాడు, నేను కశ్మీర్ అంశాన్ని పరిశీలిసి మధ్యవర్తిత్వం వహిస్తా, నేను పాకిస్తాన్తో మాట్లాడతా, నేను పాకిస్తాన్ని బెదిరించాను, ఇటు ఇండియాని బెదిరించాను అని పదే పదే నిన్నటి వరకు ఇటు ప్రధాని మోదీ కూడా ట్రంప్ వ్యాఖ్యలపైన నిన్నటి వరకు స్పందించకపోవడం, ఆ ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం విదేశాంగ శాఖ ఖండిస్తూ వస్తుంది, భారత విదేశాంగ శాఖ ప్రభుత్వం ఖండిస్తూ వస్తుంది. కానీ ప్రధాని మోదీ స్వయంగా ఖండించకపోవడం ఇదంతా ఒక రాజకీయ చర్చకు కారణమైంది. ఇదన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ ఇవాళ G7 సదస్సు కోసం కెనడా వెళ్ళిన ప్రధాని మోదీ అక్కడ ట్రంప్తో నేరుగా ఈ అంశాలపైన మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కానీ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ వెంటనే వాషింగ్టన్ తిరిగి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మోదీ అక్కడికి వెళ్ళి ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితం చెప్పింది భారత విదేశాంగ శాఖ, ట్రంప్తో దాదాపు ప్రధాని మోదీ 35 నిమిషాలు మాట్లాడారు. మీకు ఒక మంచి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. యుద్ధం నేనే ఆపాననే అంశం పైన మీరు సైలెంట్గా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మధ్య ఎటువంటి ఇష్యూ వచ్చినా ద్వైపాక్షిక చర్చలకు మాత్రమే అవకాశం ఉంటుంది. మూడో వ్యక్తి అంటే పాకిస్తాన్ ఇండియా మాత్రమే మాట్లాడుకుంటాయి, కానీ మూడో వ్యక్తికి ఇక్కడ చోటు లేదు, అవకాశం లేదు. మూడో వ్యక్తి వచ్చి భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు కానీ ఒప్పందాలు కానీ అంగీకరించేది లేదు అని చాలా స్పష్టంగా మోదీ ట్రంప్కి చెప్పినట్టు తెలుస్తుంది. మోదీ చెప్పిన తర్వాత అయినా ట్రంప్ నోరు మూసుకొని ఉంటాడా లేదా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే ట్రంప్ గురించి చాలా స్పష్టంగా తెలుసు. అతను మొదటి విడతలో కావచ్చు, రెండో దఫలో కావచ్చు, ప్రతి చోట ఈ యుద్ధాన్ని నేనే ఆపాను, గాజాతో యుద్ధాన్ని నేనే ఆపాను, నేను వీళ్ళ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, నేను లేకపోతే ఇప్పటికే రష్యా విషయంలో కూడా ఇటువంటి మాటలే మాట్లాడాడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం. రష్యా విషయంలో కూడా నేను ఉన్నాను కాబట్టి, నేను అడ్డుకున్నాను కాబట్టి పుతిన్ బతికున్నాడు, లేకపోతే ఇప్పటికి చచ్చిపోయేవాడని చెప్పాడు. అంటే పుతిన్ పైన దాడి జరిగేదని చెప్తున్నాడు. అంటే ఉక్రెయిన్ పుతిన్ని చంపేసేదని చెప్పేసేవాడు. అంటే నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల పిట్టల ద్వారా అంటారు కదా, అటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా అదే చేశాడు. పదే నేనే ఆపాను. నిజంగా మీరు అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఎవరికి కూడా దొరకని విధంగా ఉంటుంది. నేను ఎవరి మాట వినను, అందరూ నా మాట వినాల్సిందే, ఇలాంటి బాడీ లాంగ్వేజ్ కలిగి ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మోదీ స్వీట్గా వార్నింగ్ ఇచ్చినా 35 నిమిషాల పాటు ఆయనకి చెప్పే ప్రయత్నం చేసినా వినడా అనేది ఒక క్లారిటీ అయితే మనకు కూడా ఉంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్తో భేటీ అవుతున్నాడు. అది కూడా ఒక ప్రైవేటు లంచ్ మీట్ ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇలాంటి కీలకమైన సందర్భంలో ఈ భేటీని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వలి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అన్ని దేశాలని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే ఆలోచనతో ఉంటుంది ఎప్పుడైనా. అమెరికా నిర్ణయాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా కిర్నా పర్వతాలపైన బ్రహ్మోస్ క్షిపణి దాడి చేసింది. కిర్నా పర్వతాల్లో దాగున్న పాకిస్తాన్ సంబంధించిన అణుబాంబులు ధ్వంసమయ్యాయి. అక్కడ రేడియేషన్ వస్తుంటే కిర్నా పర్వతాల సమీపంలో ఉన్న గ్రామాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఖాళీ చేయిస్తుందనే చర్చ జరిగింది. ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు సంబంధించిన ఒక వైమానిక విమానం కూడా, కీలకమైన విమానం కూడా కిర్నా పర్వతాన్ని సందర్శించి వెళ్ళింది. అక్కడ రేడియేషన్కి సంబంధించిన వివరాలు సేకరించిన చర్చ జరుగుతుంది. పాకిస్తాన్తో అమెరికా ఖచ్చితంగా దొంగ దోస్తీ చేస్తూనే ఉంది. ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయడం కోసమో, లేకపోతే ఇస్లామిక్ దేశాలని కంట్రోల్ చేయడం కోసం. అసలు నిజానికి మునీని పిలవడానికి అసలు కారణం ఏమనుకుంటున్నారంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మునీర్ని కంట్రోల్ చేయడమో, లేకపోతే భారత్కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడమో, ఏదో మొత్తానికి ఒక డ్రామా నడిపిస్తున్నాడు ట్రంప్ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం వేరేలా ఉంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుందనే విషయం డొనాల్డ్ ట్రంప్కు చాలా స్పష్టంగా తెలుసు. ఇరాన్ అణు బాంబుల తయారీకి వెనకాడట్లేదు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ అనుకున్న సమయానికి దాడి చేయబోతుందని ట్రంప్కు తెలుసు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ దేశాలని కలిపి ఒక ఆర్మీని తయారు చేసుకోవాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇస్లామిక్ దేశాల మద్దతుని పాకిస్తాన్ ఒక్కటి చేసే అవకాశం. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత
పాకిస్తాన్ ముస్లిం దేశాలన్నింటినీ సందర్శించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ముస్లిం దేశాల మద్దతును కోరింది. అజర్బైజాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాలన్నింటినీ కోరింది, మాకు మద్దతు ఇవ్వాలి, మానసిక మద్దతు కావాలి, మిలిటరీ సపోర్ట్ కావాలి. టర్కీ లాంటి దేశం బహిరంగంగా మద్దతు ఇవ్వడం, చైనా బహిరంగంగా మద్దతు ఇస్తున్న తరుణంలో ఖచ్చితంగా పాకిస్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఈ సైనిక ఏదైతే ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటుని అడ్డుకోవచ్చు అనేది ట్రంప్ ఆలోచనగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మునీర్ని ఇవాళ మధ్యాహ్నమే, అంటే అమెరికా సమయం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకి డొనాల్డ్ ట్రంప్, మునీర్ ఇద్దరు వాషింగ్టన్లోని వైట్ హౌస్లో సీక్రెట్ లంచ్ చేయబోతున్నారు. ఈ లంచ్లో కేవలం మునీర్, ట్రంప్ మాత్రమే ఉంటారు. అట్లాగే అమెరికా విదేశాంగ శాఖ, అట్లాగే భద్రతా శాఖ సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. ట్రంప్ మునీర్తో ఏం మాట్లాడుతున్న విషయాన్ని కనీసం మీడియా కూడా తెలియజేయట్లేదు. మీడియా ప్రతినిధుల్ని కూడా ఎంట్రీ లేదని చాలా స్పష్టంగా వైట్ హౌస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మునీర్, ట్రంప్ ఏం మాట్లాడుకుంటున్నారనేది పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఖచ్చితంగా ఇదే అనుకోవచ్చు. ఏంటంటే ఇస్లామిక్ ఆర్మీ ఒకటి తయారవ్వాలి. ఒకవేళ ఇస్లామిక్ ఆర్మీ తయారైతే పశ్చిమాసియాలో పాకిస్తాన్కి, అమెరికాకి పప్పులు ఉడకవు. ఎందుకంటే చాలా ముస్లిం కంట్రీస్లో అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఒకవేళ అమెరికాకి అక్కడ ఫ్రీడమ్ కావాలి అంటే ఖచ్చితంగా అక్కడ ముస్లిం కంట్రీస్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కావచ్చని ఒక చర్చ. రెండోది వచ్చేసి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్ళీ నేనే యుద్ధాన్ని ఆపాను అంటున్నాడు కదా. నేనే యుద్ధాన్ని ఆపాను అనే విషయాన్ని బలపరచుకోవడం కోసం భారత్ ప్రపంచంలోనే 3వ అతి శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న తరుణంలో భారత్ కూడా మా కంట్రోల్లోనే ఉందని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం, పాకిస్తాన్ మా కంట్రోల్లో ఉందని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించవచ్చు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పెద్ద గేమ్ ప్లేయర్, చాలా స్పష్టంగా చూడొచ్చు. ఉక్రెయిన్ ఎప్పుడైతే రష్యా పైన ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేసిందో, ఆ తర్వాత అంతకుముందు పుతిన్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత పుతిన్తో మాట్లాడి ఉక్రెయిన్ పైన తిరుగుదాడి చేయడం కోసం కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పుతిన్ అక్కడ మాట వినలేదు. ఉక్రెయిన్ పైన వరుసగా ఇవాళకి కూడా దాడులు జరుగుతున్నాయి. సో ట్రంప్ చాలా స్పష్టంగా, ట్రంప్ కాదు, అమెరికా పెత్తందారితనమే ఆ విధంగా ఉంటుంది. అమెరికా ప్రతి దేశాన్ని మేము కంట్రోల్లో పెట్టుకోవాలని ఆలోచన ఉంటుంది. కాబట్టి ట్రంప్కు బిహేవియర్ కూడా అలా ఉంటుంది. అందులో భాగమే ఈ వ్యూహాత్మకమైన పర్యటన అనుకోవచ్చు. సపోర్ట్గా కొన్ని మిత్ర దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఒక ఆర్మీగా ఫామ్ అయ్యి ఇప్పుడు అమెరికా కావచ్చు, లేదంటే ఇజ్రాయెల్, వీళ్ళ దాడిని తిప్పికొట్టడానికి ఒక బలమైన కూటమి కావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో భేటీ కూడా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇస్లామిక్ దేశాలు ట్రంప్ ట్రాప్లో పడే అవకాశం ఏ మేరకు ఉంది? అడ్డుపడినా సరే ట్రంప్ మాట విని నడుచుకునే పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఏదైతే వాళ్ళ స్వయం ప్రతిపత్తికి ఇబ్బంది కలిగే పరిణామం కదా. ఎప్పటి నుంచో వాళ్ళు మిత్ర దేశాలుగా ఉన్నారు. పాకిస్తాన్ ఆల్రెడీ హామీ ఇచ్చేసిందట. అదే ఖమేనీ కూడా చెప్తున్న పరిస్థితి. ట్రంప్ పాచికలు పారతాయా దీని ముందు? కానీ పాకిస్తాన్ ఖండించింది. మళ్ళీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ ఖండించింది ఆల్రెడీ. పాకిస్తాన్ మేము ఒకవేళ ఇరాన్ చెప్పినట్టుగా ఒకవేళ ఇజ్రాయెల్ తమ పైన అణుబాంబు వేస్తే ఇజ్రాయెల్ పైన పాకిస్తాన్ అణుబాంబు వేస్తుందనే వ్యాఖ్యల్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఖండించింది. పాకిస్తాన్ అంత ఈజీగా అమెరికాను కాదనిపోయే అవకాశం లేదు. మిగతా ముస్లిం దేశాలు కూడా ఇరాన్కి మద్దతు ఇచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఎందుకంటే మద్దతు ఇచ్చినట్టే ఇప్పుడు ఇరాన్లో ఉన్న పరిస్థితి చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. అమెరికా కొంత కంట్రోల్ చేస్తుందని చెప్పాలి. అమెరికాతో ఉన్న వాణిజ్య ఒప్పందాలు కావచ్చు, ఇతరత్ర ఒప్పందాలు కావచ్చు, అంత ఈజీగా మిగతా ఇస్లామిక్ దేశాలు ఇరాన్కి మద్దతు ఇచ్చే అవకాశం లేదని మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వలి, ఈ భేటీలో ఆసిమ్ మునీర్ ట్రంప్ భేటీలో భారతదేశానికి సంబంధించి చర్చ ఏమాత్రం ఉండదంటారా? ఎందుకంటే ట్రంప్ తన అవసరం ఉంది కాబట్టి ఆసిమ్ మునీర్ని పిలుచుకున్నాడు. సరే, అంది వచ్చిన అవకాశం కదా అని చెప్పి మన మీద శత్రుత్వం ఉన్న పాకిస్తాన్ ఏమి మాట్లాడకుండా ఎందుకుంటుంది? ఏదో రకంగా మన మీద విషయం కక్కే అవకాశం కూడా ఉంది ట్రంప్ దగ్గర. ఖచ్చితంగా పాకిస్తాన్ మొదటి నుంచి మేము యుద్ధం గెలిచామని చెప్తుంది. తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత కూడా మాదే పై చేయని చెప్తుంది. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ని ట్రంప్ పిలవడంతో మేము విజయం సాధించాం కాబట్టి ట్రంప్ మమ్మల్ని పిలిచి గౌరవించాడని చెప్పొచ్చు. ఆసిఫ్ మునీర్ కూడా అటువంటి ప్రకటన చేయొచ్చు. ట్రంప్ కాస్త నోరు మూసుకోవచ్చు, ఎందుకంటే ప్రధాని మోదీ తర్వాత. ఎందుకంటే మునీర్తో భేటీకి ముందే ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు కాబట్టి ట్రంప్ కాస్త నోరు మూసుకోవచ్చు. కానీ పాకిస్తాన్ మళ్ళీ జబ్బలు తలుచుకునే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా భారతదేశం మీద. వలి, చూద్దాం తిరుమల్. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే కనుక చాలా వేగంగా కదులుతున్న సిచ్యువేషన్ ఉంది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని పదే నేనే ఆపేశాను అని చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్కి ప్రధాని మోదీ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటు మరి
ట్రంప్ ఏ విధంగా వెనక్కి తగ్గుతాడు, ఇక ఈ రెండు దేశాల మధ్యలోకి రాకుండా ప్రధాని మోదీ వార్నింగ్తో ఎంతవరకు మెత్తబడతాడు అనేది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఆసిమ్ మునీర్ ట్రంప్తో భేటీకి సంబంధించి కూడా సర్వత్రా ఒక ఆసక్తి కనిపిస్తోంది. ఏదైతే మిత్ర దేశాలు ఒక ఆర్మీగా ఫామ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ట్రంప్ ప్రయత్నంలో భాగంగా ఈ భేటీ అని చెప్తున్నారు. సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది.